అనుకూలంగా మలిచే దానిలో శతవిధాల ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పిల్లలు వీళ్లు, గెలిపించిన నిరుద్యోగ యువత వీరు. ఇవాళ వారి ఆశలను అడియాసలు చేస్తూ జాబ్ క్యాలెండర్ అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మరి మామూలు మోసం కాదు. బహుశా ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అయి ఉంటుంది ఈ 2 లక్షల ఉద్యోగాలని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. గ్రూప్ 1 ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు 500 ఉద్యోగాలతో ఒక నోటిఫికేషన్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ రద్దు చేసి దానికి మరొక 63 పోస్టులు జోడించి 563 పోస్టులతో ఆనాడు ఫ్రెష్ రిక్రూట్మెంట్ అని చెప్పి ఎగ్జామ్ పెట్టినారు. మీకు ఒక్క విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకి, మా తమ్ముళ్లకి, మా చెల్లెలందరికీ గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పీఎస్సీ పరీక్ష లీక్ అయింది అనే సమాచారం మాకు రాగానే, సమాచారం మాకు మీడియా ద్వారా రాలేదు, ఎవరో పిల్లల ద్వారా రాలేదు, నిఘా వ్యవస్థ ద్వారా వచ్చింది. వస్తే ఇంకా విషయం బయటికి రాకముందే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నిర్ణయం తీసుకుని అరే తప్పు జరిగింది, వెంటనే మరి ఈ పరీక్షలో ఏదైతే తప్పు జరిగిందో దాన్ని సరిదిద్దాలన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ఆ పరీక్షను రద్దు చేసిన విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా. కానీ ఈ ప్రభుత్వం 500 ఉన్న పోస్టులను ఒక 63 మాత్రమే పెంచి ఆ 563 పోస్టులకు ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో అవకతవకలు జరిగినాయి, మీరు సరైన జీవో ఇయ్యలేదు, గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 55లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి దానివల్ల న్యాయం జరిగింది, మీరు జీవో నంబర్ 29 ద్వారా అన్యాయం చేస్తున్నారు, దయచేసి సవరించండి అంటే సవరించలేదు, పెడచెవిన పెట్టినారు. పరీక్ష జరిగిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత తప్పు జరిగింది, తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగింది అని ఆక్రోశించినా పట్టించుకోలేదు. అట్లాగే కొన్ని సెంటర్లలో పరీక్ష రాసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, వరుసగా రూల్ నెంబర్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఇవాల్యుయేషన్ లో కూడా ఏదో ఖచ్చితంగా కుంభకోణం జరిగింది. చూస్తుంటే గతంలో ఏపీపీఎస్సీలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అయితే సీట్లు అమ్ముకున్నారో ఇప్పుడు కూడా అట్లాంటి కుంభకోణమే జరిగినట్టుంది, మీరు దయచేసి దీన్ని సవరించండి అని ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగినారు కాలికి బల్పం కట్టుకుని. న్యాయం లభించలేదు, ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. చివరికి విధి లేక మరి కోర్టును ఆశ్రయించిన విద్యార్థులకి, నిరుద్యోగులకి ఇవాళ కోర్టు ఒక శుభవార్త చెప్పింది. ఎస్, మీరు చెప్పేది కరెక్టే, ఏదో లోటుపాట్లు ఖచ్చితంగా జరిగినాయి ఈ పరీక్ష నిర్వహణలో, ఈ పరీక్షను రద్దు చేయండి లేదా రీవాల్యుయేషన్ చేయండి అని 8 నెలల లోపల ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించడం జరిగింది.